తోక చుక్క తరువాయి భాగం. కుండల్ని సైన్యాలతో ఉన్న ఓడలు తుఫాన్ గాలిలో చిక్కి చెల్లాచెదురైనాయి. సమరసేనుడు కొంతమంది సైనికులతో ఒక భయంకర ద్వీపం చేరుకున్నాడు. అక్కడ వింత జంతువుల పోరాటం చూచి హడలిపోయి అంతా చెట్లెక్కారు. ఇదంతా మనం క్రిందటి వీడియోలో విన్నాం కదా. తర్వాత ఏమైందంటే సమరసేనుడు అతని సైనికులు చెట్లు కొమ్మల్లో దాగి ఆ వింత జంతువుల భయంకర పోరాటాన్ని తిలకిస్తూ ఉన్నారు, అంటే చూస్తూ ఉన్నారు. ఆ సింహాల పాలబడిన ఏనుగు వాటి బారి నుండి ఎలాగ తప్పుకొని పోవటమా అని ఆరాటపడుతూ ఉన్నది. అప్పుడు ఒక సైనికుడు ముందుకు వచ్చి, సేనాని, తీరం చిక్కుల్లో పడ్డాము. భయం కొలిపే ఈ ద్వీపం నుంచి మనం దోచుకుపోగలిగిన ధనరాశులు ఏమున్నాయి అని అడిగాడు సమరసేనుని. మరొక సైనికుడు అందిపుచ్చుకొని, ప్రాణాలతో ఇక్కడి నుంచి బయటపడితే అదే 10,000 అని జవాబిచ్చాడు. ఆలోచనలో పడ్డాడు సమరసేనుడు. లోకమంతటా ప్రజలు నాగరికులే, చక్కటి జీవితాలు గడుపుతున్న ఈనాడు కూడా ఈ ద్వీపవాసులు ఇంకా రాతి యుగం నాటి దశలోనే ఉన్నారని స్పష్టపడుతున్నాను. ఇక్కడ ఒక రాజు అని, పరిపాలన అని ఉన్నాయో లేనే లేవో. అటువంటప్పుడు ఇక్కడ ధనం లభించేదేమిటి అని అనుకున్నాడు. ఇలా సమరసేనుడు ఆలోచించటం చేతలోనే ఆ అరణ్యమంతా ప్రతిధ్వనించేటటువంటి ఒక కంఠస్వరం వినపడింది. ఏయ్ కాలభుజంగ, కంకాల, రండి రండి, ఆ చతుర్నేత్తుని వెతికి పట్టి హతమార్చండి అనే ప్రళయ భీకర నాదం దశ దిశలా వ్యాపించింది. ఇది విని సమరసేనుడు గుండె ఆగినంత పనైంది. చెట్టు కొమ్మల్లో దాగి ఉన్న అతను గజగజలాడిపోయాడు. ఆ భీకరనాదం వింటూనే దిగువ కొలన సమీపంలో ఉన్న జంతువులు, చెట్లపైనున్న నరవానరులు చెల్లా చెదిరై పారిపోయినాయి. అంతలో ఆ కొలనుగట్టున తాటి చెట్టంత పొడవాటి వ్యక్తి, అతనిది ఒంటికంటి చూపు. అతని 2 కాళ్ళను చుట్టేసి కోరలు చాపి ముందు కురుగుతున్న కాలసర్పం. వెనక వైపున వాని తలకు మరింత ఎత్తులో కదులాడుతూ ఉన్న ఒక మనిషి పుర్రె. ఆ పొడవాటి ఒంటికంటివాడు కొలనుగట్టునే నిలబడి చుట్టూ పరికించి తల పంకిస్తూ, హే మంత్రాల దేవి, జిల్లెళ్ళ దిబ్బ, పల్లేరు కొండ, కొండ కొసన బండ, ఆ బండ మీద నించుని చూస్తే ఏమిటి కనబడుతుంది కంకాల అని హోంకరించాడు. అందుకు జవాబుగా ఆ మనిషి పుర్రె వికటహాసంతో నవ్వుతూ, నట్టనడి సముద్రాన నాట్యమాడే నావ, నావలోపల ధనరాశులు, నావకు బయట కాపలా కాసే నాగకన్య, నాగకన్యను హతమారిస్తే సరి, నావ నిండుగా ఉండే ఆ ధనరాశులన్నీ మనవే అని చెప్పింది. అవును, ఇంత సాధించగలిగితే ధనమంతా మనదే. కానీ చూడు ఆ చతుర్నేత్రుడు అంటూ మళ్ళీ హుంకరించాడు ఒంటికంటివాడు. చెట్లపైన కూర్చొని ఈ సంభాషణ అంతా వింటున్న సమరసేనుడికి ఒక వంక భయము, మరో వంక ఆశ్చర్యము ఒక్కసారిగా కలిగినాయి. ఇప్పుడు తను ఉన్నది మంత్రాల దేవి అని, ఆ దేవిలో ఒకానొక కొండ కొసనగల బండపైన నిలబడి చూస్తే సముద్రంలో ధనరాశులతో నిండి ఉన్న నావ కనబడుతుందని అతను గ్రహించాడు. అయితే ఆ చతుర్నేత్రుడెవరు? భయంకర ఆకారుడైన ఆ ఒంటికంటి మంత్రవేదికి అతనికి మధ్యన శత్రుత్వం ఎందుకు వచ్చింది? ఆ శత్రుత్వానికి నావలోని ధనరాశులే కారణమా, మరేదైనానా? సమరసేనుడు ఇలా ఆలోచిస్తూ ఉన్నంతలో భయంకర ఆకారుడైన ఆ మంత్రవేది కొలనుగట్టు దిగి అడవిలోకి వెళ్ళిపోయాడు. అతని వెంబడే కాలసర్పము, ఆ వెనకున్న మనిషి పుర్రె కూడా వెళ్ళినాయి. ఇంతవరకు గజగజ వణుకుపోతూ ఉన్న సైనికులు ఆ ఏకాక్షి వెళ్ళిపోగానే కాస్త తెప్పరిల్లారు. అందరూ సమరసేనుడి కేసి చూచారు. అందరి ముఖాల్లోనూ భయచిహ్నాలు కనిపిస్తూనే ఉన్నాయి. సైనికుల్లో ఒకడు తడబడుతూ, ఈ ఏకాక్షి గొప్ప మంత్రవేత్తలా ఉన్నాడు. వాణ్ణి వెంబడించే కాలసర్పము, మనిషి పుర్ర ఎంతటి ధైర్యశాలికైనా భీతి కలిగించే తీరుతాయి. ఇటువంటి ద్వీపాన్ని ఎంత త్వరగా వదిలితే అంత మేలు అని చెప్పాడు. ఇందుకు సమరసేనుడు ఏమని సమాధానం చెప్తాడోనని సైనికులందరూ చెవులు రిక్కించి నిశ్శబ్దంగా కూర్చున్నారు. కానీ సమరసేనుడు కాసేపు ఆగి, ఇంతటి భయంకర దీవిలోనూ మనకు ధనం లభించే అవకాశాలు కనబడుతున్నాయి. పోతే కావాల్సిందల్లా కష్టాలను సహించే శక్తి, గుండె నిబ్బరం అన్నాడు. ఇలా అంటూనే సమరసేనుడు చెట్టు మీద నుంచి కిందకి దిగాడు. సైనికులు దిగి వచ్చారు. ఇక ముందు కథేమిటి అనే ప్రశ్న ప్రతి సైనికుల్ని కలవరపెడుతోంది. నిర్ణయం సమరసేనుడిదే కనుక అందరూ అతని వైపే చూడసాగారు. విన్నారు కదా, పల్లేరు కొండ, కొండ కొసన బండ అని ఆ ఒంటికంటి మాంత్రికుడు చెప్పిన మాటలు. ఆ కొండ కొసన బండ ఎక్కడ ఉన్నదో కనిపెట్టగలిగితే మనం వచ్చిన పని చాలా వరకు నెరవేరినట్టే అన్నాడు సమరసేనుడు.
ఈ మాటకు సైనికుల్లో ఒకడు సందేహిస్తూ, ఆ మాంత్రిక ఏకాక్ష చెప్పిన మాటల్లో వాస్తవం ఉన్నదంటారా అన్నాడు. ఇందుకు వెంటనే సమరసేనుడు ఇలా బదులు చెప్పాడు. మాంత్రికుడు అడిగిన ప్రశ్నల్లోనూ బదులుగా మనిషిపుర చెప్పిన జవాబుల్లోనూ అబద్ధం ఏమీ లేదు. పోతే ధనంతో నిండిన నావను ఒకానొక నాగకన్య రక్షిస్తుందన్న వాళ్ళ సంభాషణను బట్టి తెలుస్తోంది. అదీగాక చతుర్నేత్రుడు అనే మరొక మంత్రవేత్త వాళ్లకు బద్ధశత్రువై ఉన్నట్టు కూడా మనం నమ్మవచ్చు. అయితే ఇన్ని ప్రతిబంధకాలను దాటుకొని పోయి ధనరాశులతో నిండి ఉన్న ఆ నావను మనం పట్టడం ఎలాగా అనేదే ఇప్పుడు మనకు పట్టుకున్న సమస్య. ఈ సమస్యకు జవాబు ఇవ్వడానికి సైనికుల్లో ఒక్కడికి గుండె ధైర్యం చాలిందే కాదు. ప్రయాణానికి బయలుదేరినప్పుడు బెదిరిపోయిన సైనికులందరకు ఇప్పుడు సమరసేనుడు చెప్పిన మాటలు మరింత బెదిరి పుట్టించినాయి. ఉన్న చోటు నుంచి ఒక్కమారు చుట్టూతా కలయజూచాడు సమరసేనుడు. మెలకువతో జాగ్రత్తగా ముందుకు నడవసాగాడు. అతన్ని అనుసరించారు సైనికులు. అలా వృక్షాలు దాటుకొని కొంచెం దూరం పోయేసరికి గూబలు బద్దలు కొట్టేటటువంటి ఒక అరుపు చెవిన పడింది. ఇదేమిటా అని సమరసేనుడు అనుకుంటూ ఉండగానే బ్రహ్మాండమైన ఒక కారు నల్లటి గుడ్లగూబ వారి తలపై నుంచే ఎగిరిపోసాగింది. ఆ గూబ మానవ స్వరంలో కఠోరంగా, చతుర్నేత్ర చతుర్నేత్ర, నరమానవులు నరాధములు, నరమానవులు నరాధములు బహుపరా అని అదే విధంగా హెచ్చరిస్తూ యోగురుతూ ఉన్నది, అంటే అరుస్తున్నది. ఆ భీకర రూపంలో ఉన్న గూబను, అంటే గుడ్లగూబను మానవ స్వరంలో పలికే దాని హెచ్చరికను విని సమరసేనుడు సైనికులు నివ్వెరపోయారు. పక్షుల చేత మానవ భాష మాట్లాడింపగల మాంత్రికుడు మరి ఏ కార్యం మటుకు సాధించలేడు. ఇలా అనిపించింది వాళ్ళందరికీ. దీనికే నివ్వెరపాటు చెందిన మన సమరసేనుడికి సైనికులకు దిగ్భ్రమం కోల్పే మరి ఒక వింత దృశ్యం కంటపడింది. అది ఒక వానరం కాదు, సగభాగం నరుని ఆకృతి గల ఒక నరవానరం. అది గభీమని చెట్లపై నుండి దిగింది. ఇంతవరకు ఆకాశాన్ని ఎగురుతూ హెచ్చరికలు పలుకుతూ ఉన్న నల్లగూబ ఆ నరవానరం భుజం మీద వాలి దాని చెవిలో ఏదో రహస్యం చెప్పింది. ఆ నరవానరం ఒక్కమారు వెనక్కి తిరిగింది. సమరసేనుని సైనికులను చూచింది. చెట్లకు వేళ్లాడే తీగలు ఆధారంతో ఒక చెట్టుపై నుంచి మరొక చెట్టుపైకి దూకుతూ క్షణంలో అదృశ్యమైంది. సేనాని, ఇక మనం వెనుదిరగటమే మంచిది. ఈ మంత్రాల దీవిలో మనం సాధించగలిగింది ఏమీ లేదు. పక్షులను, జంతువులను వేగులుగా ఉపయోగించుకోగలిగిన మాంత్రికుల శక్తి ముందు మన కత్తులు, బాణాలు ఏం ఉపయోగపడతాయి? చాలు, వెనక్కి తిరగండి అని ఒక సైనికుడు సమరసేనుని వేడుకున్నాడు. విని విన్నట్టు ఊరుకున్నాడు సమరసేనుడు. ఎదుట చెట్ల మీద ఆ గుడ్లగూబ చింతనిప్పులు వంటి దాని గుడ్లు అటూ ఇటూ తిప్పుతూ అంతా పరికిస్తూనే ఉంది. ఉన్నట్టే ఉండి ఏదో హఠాత్తుగా ఉపాయం తట్టిన వాళ్ళలాగా సమరసేనుడు పక్కనున్న సైనికుల వద్ద విల్లంబు అందుకొని బాణం ఎక్కుపెట్టాడు. వెంటనే ఒక సైనికుడు, సేనాని, ఆ మంత్రశక్తి గల పక్షి పైన మన బాణాలు పనిచేయవు. పైగా మన మీద మాంత్రికుడికి కోపం వస్తుంది, ఆలోచించండి అని తన అభిప్రాయం చెప్పాడు. సమరసేనుడు చిరునవ్వు నవ్వుతూ, అది తేలుద్దాం. ఇంత దూరం వచ్చిన తర్వాత ఆగటమేమిటి? మన బాణం సత్తువ ఎంతటిదో పరీక్షిద్దాం అన్నాడు. ఇలా అంటూనే సమరసేనుడు గురిచూచి బాణాన్ని ఆ చెట్టు మీద గుడ్లగూబ మీదకు వదిలాడు. బాణం రివ్వుమనిపోయి సూటిగా గుడ్లగూబను తాకింది. అయితే దెబ్బతో అది గిలిగిలా తన్నుకు కింద పడుతుందని అనుకుంటూ ఉన్న సమరసేనుడికి మాత్రం చెప్పలేని ఆశాభంగం కలిగింది. రెక్కలో గుచ్చుకున్న బాణాన్ని తన ముక్కుతో అవలీలగా లాగి పారేసింది ఆ గుడ్లగూబ. పారివేసి ఇలా పలికింది కఠోరంగా, నరాధములు, మీరు నన్ను చంపటమా? ఘనమైన మాంత్రికుణ్ణి ఆనుకొని గర్వపడే ఆ ఏకాక్షికే నేను దుర్లభమైపోయాను. అటువంటిది మీరెంత? మీ బాణాలెంత? ఉండండి, ఉండండి, నిదానించండి కొంచెం. మా చతుర్నేత్రుడు వచ్చి మీ నెత్తురు కళ్ళజూచే శుభ సమయం దగ్గర పడుతున్నది అంటూ మళ్ళీ మానవ భాషలో ఉగ్రాన్ని వెళ్ళబుచ్చింది. ఇప్పుడు ఈ గూబ మాటలతో సమరసేనుడికి తను, తన సైనికులకు ఎంతటి ప్రమాద పరిస్థితుల్లో చిక్కుకున్నది అర్థమైంది. తక్షణమే సైనికుల్ని హెచ్చరించాడు. హెచ్చరించి తాను పరుగొచ్చుకున్నాడు. కానీ పైన చెట్ల మీద నుంచి అంచీలపై ఎగురుతూ ఆ భయంకరమైన నల్ల గుడ్లగూబ అతన్ని వెంబడిస్తూనే ఉంది. ఎలా అయినా సముద్ర తీరం చేరుకొని పడవెక్కి పారిపోదామని సమరసేనుడు ఆరాటం. ఆ ఆరాటంలో దోవ తప్పి అల్లాడసాగాడు. బాగా ఒక గంట సేపు అలా దారి తెన్ను తెలియకుండా కొట్టుమిట్టాడిన తరువాత గాని తను దారి తప్పినట్లు సమరసేనుడికి అర్థం కానే కాలేదు.
అలా అని ఒక చోట స్థిరంగా నించుని ముందు సంగతి ఆలోచించుదామా అంటే అందుకు వీలే లేదు. గుడ్లగూబ ఒక వంక వానిని సైనికులను వెంటాడుతూనే ఉంది. ఆలోచనకు ఏమీ తోచక సమరసేనుడు అక్కడ ఒక చెట్టుకు ఆనుకొని నిలబడిపోయాడు. తలలు వాల్చిన సైనికులు చుట్టూ మూగారు. వారిలో ఒక్కలకు ఏమీ పాలుపోలేదు. మనం దారి తప్పాం. అందుకు తోడు ఈ దీవిలో ఉండే ఒకానొక మాంత్రికునికి కూడా విరోధులమయ్యాం. ఇప్పుడు చేయగలిగింది ఒక్కటే, మన కుండలినీ దేవిని ప్రార్థించటం అన్నాడు సమరసేనుడు. ముందుగా ఆ నల్లగూబ సంగతి చూడండి. దాని దృష్టి నుంచి తప్పుకొని పోవటమే మనకు అన్ని విధాల క్షేమం అన్నాడు ఒక సైనికుడు. సరిగ్గా అదే సమయానికి మళ్ళీ అరణ్యమంతా ప్రతిధ్వనించేటువంటి ఒక కంఠస్వరం వినిపించింది. ఈ స్వరం మాంత్రికుడైన ఏకాక్షి. కాలభుజంగా కంకాల. ఈ పిలుపు వినటమే తడువుగా శత్రునేత్రుని వేగు అయిన నల్లగూబ చెట్లపై నుంచి అరుస్తూ ఎగిరిపోయింది. గూబ పీడా పోయింది, బయటపడ్డాం అనుకొని సంతోషిస్తూ ఉన్న సమరసేనుణ్ణి సైనికులను మరొక వైపు నుంచి ఏకాక్షి కంఠస్వరం భయకంపితులను చేసింది. క్షణమైనా ఆగక ఆ చెట్ల మాట నుండి వారు కాలు కొద్దీ పరుగులెత్తసాగారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.